హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు పవన్. ఎట్టకేలకు ఆర్సీబీ అయితే కప్పు కొట్టడం జరిగింది. ఈ కప్పు కొట్టడానికి మన సిహెచ్ఓస్కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? సో నేను చెప్పేది పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కోహ్లీ చూడండి, కప్పు లేదు. 50-50 వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ ఛాంపియన్షిప్ అన్నీ చూసేసినాడు. సో 18 ఇయర్స్ పట్టింది ఈ ఐపీఎల్లో ఈ ట్రోఫీని గెలవడానికి. ఈ ఈ ట్రోఫీ అంటే కోహ్లీ సరిగ్గా ఆడుతూనే ఉన్నాడు, కానీ ట్రోఫీ అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఒక జట్టుగా ఫెయిల్ అవుతున్నాడు, ఆటగాడిగా సక్సెస్ అవుతున్నాడు. ఇది 18 ఇయర్స్ పట్టింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రకరకాల అసోసియేషన్లు పెట్టుకొని రకరకాలుగా మన సిహెచ్ఓస్ పోరాడుతున్నారు. సో ఈ పోరాటం ఏదో అందరూ కలిసి చేయొచ్చు కదా. అందరూ కలిసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళ ఆర్సీబీ టీంలో ఒకానొక టైంలో మహా గనులు ఉన్నారు. అంటే వాట్సన్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్, వీళ్ళందరూ ఉన్న టైంలోనే కప్పు గెలవలేకపోయింది. సో ఇన్నాళ్ళు ఒక టీం అంతా కలిసి చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. సో ఇక్కడ సొంత స్వార్థాలు వదిలేసి ఒక కామన్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసి మేము ఈ నేమ్తోనే ఎలక్షన్లు పెడతాం, ఈ నేమ్తోనే ఇది చేస్తామనేది కాకోకుండా అన్ని అసోసియేషన్స్ అందరూ కలిసి ఒక కామన్ ప్లాట్ఫామ్ని ఏర్పరచుకొని ఆ కామన్ ప్లాట్ఫామ్ ఎలక్షన్ కమిటీగా ఫామ్ అయిపోయి ఎలక్షన్లు అనౌన్స్ చేసేసి దాని తర్వాత ప్రెసిడెంట్ని ఒక లైన్ ఒక పద్ధతిగా ఎన్నుకుంటే చాలా బాగుంటుంది. దాంతో గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. డెఫినెట్గా వీళ్ళు ఎలక్షన్లు పెట్టి వచ్చారు, ఒక మంచి బలం ఉంది వీళ్ళకి అని ఆలోచిస్తుంది. మనం కూడా ప్రశ్నించడానికి బాగుంటుంది. ఏదన్నా ఏ ఇతర విషయాల్లో కూడా వెల్ఫేర్కి కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనమంతా 100 రూపాయలు వేసినా దాదాపు 10 లక్షలు అవుతుంది. సో ఈ అమౌంట్ కూడా హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ అవుతుంది. ఈ హ్యూజ్ అమౌంట్ మనం ఎవరి దగ్గర పెట్టాలి? ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఇది ఉండాలి కదా. సో ఇవన్నీ జరగాలంటే ఒక ఎలక్షన్ బాడీ ఏర్పడాలి. ఇప్పుడు ఉన్న సిహెచ్ఓస్ అసోసియేషన్స్ అన్నీ కలిసి ఎట్టకేలకు మన రావాల్సిన డిమాండ్స్ కానీ మన ఎంప్లాయీస్కి ఏదైతే రావాలో అవన్నీ మనం ఒక చట్టబద్ధంగా కానీ ఒక న్యాయబద్ధంగా కానీ చేస్తే ఆ పోరాటానికి ఒక విలువ ఉంటుంది. అంతేగాని ఎవరికొద్దు వాళ్ళు అసోసియేషన్స్ పెట్టుకొని బయటకు వచ్చేసి మాదే అసోసియేషన్, మాదే పెద్దది, మాకు మించింది ఇంక ఏది లేదు అని చెప్తే మన జరిగినట్టే జరుగుతుంది. సో ప్రతి ఒక్క సిహెచ్ఓ ఈ విషయం గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. నమస్తే.